నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఇంట్రెస్ట్గా కొన్ని కథలు చెప్తాను. మొదటిది తెనాలి రామకృష్ణుని కథ. మన అందరికీ తెలిసిన రామకృష్ణ కవి గురించి తెలియని వారి కోసం కూడా చెప్తున్నాను. నా కథలు వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, లోపాలు ఉంటే తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దాం. తెనాలి రామకృష్ణుడి కథ. తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు. అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగడు అయ్యాడు. ఆ రోజుల్లో తెనాలి ఒక చిన్న ఊరు. చిన్నప్పటి నుంచి రామలింగం ఒట్టి చిలిపివాడు. ప్రతి వాళ్ళని పేర్లు పెట్టేవాడు, ప్రతి వాళ్ళని ఆడించేవాడు, ఏడిపించేవాడు. అతనికి నదురు బెదురు ఏ కోశాన ఉండేది కాదు. తనకు నచ్చిన దాన్ని వెక్కిరించడంలో మొనగాడు. తనకు నచ్చని దాన్ని ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఒక యోగి ఆ దారిన పోతూ అతన్ని చూశాడు. రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరకు పిలిచి మంత్రం ఉపదేశించాడు. శక్తి మంత్రం ఉపదేశించి, నాయనా, ఈ మంత్రం 1000 సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షం అవుతుంది. 1000 తలలతో కనిపిస్తుంది. నీవు భయపడకూడదు. అప్పుడు దేవి మెచ్చి నువ్వు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. ఒక మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం 1000 సార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే 1000 తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమి తోచిందో ఏమో పక్కున నవ్వాడు. దేవి రామలింగాన్ని, ఎందుకు అబ్బాయి నవ్వుతావు అని అడిగింది. మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు గొంకు లేకుండా రామలింగం. దేవి సరే అంది. రామలింగం అప్పుడు చెప్పాడు, అమ్మా, మాకు ఒకటే ముక్కు కానీ 2 చేతులున్నాయి. ఎప్పుడైనా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోవడానికే 2 చేతులు చాలడం లేదు. ఇక మీకు 1000 తలలు, కర్మం జాలక జలుబు చేస్తే ఆ 1000 ముక్కులు చీదుకోవడానికి ఈ 2 చేతులు ఎలా చాలుతాయా అని నవ్వొచ్చింది. దేవి కూడా అతని మాటలకు నవ్వి, నాయన, నన్ను చూసి నవ్విన వాడిని ఇక నువ్వు ఎవరిని చూసి నవ్వవు కనుక నీవు తప్పకుండా వికటగవు అవుతావు అంది. రామలింగం నమస్కరించి, తల్లి, ఎటు తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకేం కావాలి అన్నాడు. కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకున్నది. వికట కవి అనే మాట ఎటు తిప్పి చదివినా మారేదేముంటుంది? దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది. నీవు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు. అంతేకాదు, నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది. రామలింగం వికట కవిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి. ఇవి కాక వీరు 2 మహాకావ్యాలు రాశారు. ఉద్భటారాజ్య చరిత్ర 1, పాండురంగ మహాత్యం 2. పెద్దవాళ్ళు అయ్యాక మీరు వాటిని చదవండి, బాగుంటుంది. నెక్స్ట్, పండుటాకుల పాట. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకి ఒక పెద్ద కొమ్మ. ఆ కొమ్మకి ఒక చిన్న రెమ్మ. ఆ రెమ్మకి కొన్ని చిగురుటాకులు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొల్పాయి. ఆనందంతో విబ్బిపోయింది చిగురుటాకు అంటే లేతాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద నుంచి సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాటను అందుకున్నాయి. రావి చెట్టు మీద పండుటాకులన్నీ పాడసాగాయి. చిగురుటాకు ఈ పాట వినది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళయింది అని చెప్పింది ఆ పక్క ఆకు. రాలి కింద పడడంలో ఆనందం ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకి చెప్పింది. బోదె అంటే స్టెమ్. బోదె తల్లి చెట్టుకి చెప్పింది. తల్లి చెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకును విచారించవద్దు అని చెప్పు. నన్నే అంటిపెట్టుకుని ఉండమను. నేనిచ్చే ఆహారం ఆరగించమను. ఎండలో చలి కాచుకోమను. గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాట పాడే సమయం దానంతటా అదే వస్తుంది. అప్పటిదాకా ఆగమను. ఈ మాట బోదె కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది. అమ్మ చెప్పినట్లే చేస్తాలే అన్నది చిగురుటాకు. అది తల్లినే అంటిపెట్టుకొని ఉన్నది.
ఎంతో ఆహారం తీసుకున్నది, ఎండలో చలి కాచుకున్నది, గాలిలో ఆడుకున్నది, పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకి తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరువాత పసుపు పచ్చగా అయింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లిగా పండుటాకును చెట్టు నుంచి వేరు చేసింది. పండుటాకు మెల్లిగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది. కింద అనేకమైన ఎండుటాకులు ఉన్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘనిద్రపోయింది. ఇది ఒక చెట్టు కథ. మరొక కథ, బండరాముడు. ఎంతో ముచ్చటపడి మా అమ్మ నాన్న నాకు శ్రీరామచంద్రమూర్తి అని వారి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టారే కానీ అంత పొడుగు పెట్టి పిలవడానికి వాళ్ళకి ఓపిక లేకపోయింది. అదీ కాక నా వంటి చిన్న బుర్ర గలవాడికి ఇంత పెద్ద పేరు దేనికి? అందుచేత నా పేరు కుదించి రాముడు అన్నారు. అయితే ఊళ్ళో వాళ్ళు ఈ పేరుకి ముందు రకరకాల తోకలు తగిలించారు. విష్ణుమూర్తికి 1000 నామాలు ఉంటే నాకు 2000 నామాలున్నాయి. బండరాముడు, మొద్దురాముడు, రాచిప్పరాముడు, తిక్కరాముడు, మట్టిపుర రాముడు, ఇలా రకరకాలైన పేర్లతో మీకు కూడా ఏదైనా మంచి పేరు దొరికితే చెప్పండి, దాంతో పిలుచుకోండి, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు మాత్రం ఈ పేర్లన్నిటిలో బండరాముడు పేరు బాగుంది. ఆ పేరుతోనే జాస్తిగా నన్ను పిలిచేవాళ్ళు. మా అమ్మ నన్ను రాములు అని చాలా పొడుగ్గా పిలిచేది. మా నాన్న మటుకు నన్ను రకరకాలుగా పిలిచేవాడు. ఆయన ఒకసారి పలికినట్లు మరొకసారి పలికేవాడు కాదు. నా పేరుతో మా నాన్న నవరసాలు ఒప్పించేవాడు. ఒక దసరా పండగ నాడు నాకు అక్షరాభ్యాసం చేశారు. ఆ ముహూర్త బలమేమో కానీ నేను ఎప్పుడు పుస్తకం పట్టుకున్నా అది నా చేతిలో తలకిందలుగానే ఉండేది. పుస్తకం సరిగా పట్టుకోరా పశువా అని మా నాన్న మొట్టికాయలు, తిట్టని తిట్లు, పెట్టని తొడపాసాలు, ఇన్ని అన్నీ కావు. మొద్దు వెధవ, 1000 పుస్తకాలు వేసిన వీడికి చదువు రాదురా, వెనక జన్మలో వీడు ఏదో గాడిద అయి ఉండాలి అని చెప్పేశాడు మా నాన్న విసుగుబుట్టి. అక్షరాభ్యాసం అయిన నాటి నుంచి నేను ఒక్క విద్య మాత్రం బాగా నేర్చాను. అదేమిటంటే దెబ్బలు తినడం. తోటి వాళ్ళంతా నన్నే కొట్టేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా తమ పిల్లలకు తగలవలసిన దెబ్బలు నాకే తగిలించేవాళ్ళు. పైగా మా ఇంటికి వచ్చి మీ రాముడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఫిర్యాదు చేసేవాళ్ళు. మా నాన్న నన్ను చావగొట్టేవాడు. ఇక మా అమ్మ కూడా నాలాంటి గాడిదను కని ఊళ్ళో వాళ్ళ చేత మా నాన్న చేత దెబ్బలు పడడానికి చెప్పినందుకు కోపం వచ్చి నన్నే కొట్టేది. దీనికి తోడు మా నాన్న దగ్గరే నేను 8 నెలల పాటు చదువుకున్నాను. 5 బళ్ళు నాకు వచ్చేలోగా ఎన్ని దెబ్బలు తిని ఉంటానో మీరే ఊహించుకోండి. ఇలా దెబ్బలు తినడం వల్ల నా ఒళ్ళు బండబారిపోయింది. అందుకేనేమో నాకు బండరాముడు అంటే ఇష్టం. చిన్నతనంలో నాకు తెలివిగల పనులు చేయాలని ఉండేది, మంచి పనులు చేయాలని ఉండేది. దెబ్బలు తినడం అలవాటైన కొద్దీ ఈ ఉద్దేశం అడుగంటింది. దెబ్బల భయం మూలకంగా ఏ పని చేయాలన్నా భయమే. అదీ కాక ఏ పని చేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచి పనులేవో చెడ్డ పనులేవో తెలుసుకోవడం ఎలా? అందుచేత నాకు మంచి చెడు తెలుసుకునే శక్తి పోయింది. నేను సాధువునయ్యాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడు అనేవాళ్ళు. ఇంకా నాకు పెద్ద చదువులు చెప్పడం మా నాన్న వల్ల కాలేదు. అందుచేత నన్ను ఒక బడిలో వేశారు. నన్ను 1వ క్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులో కల్లా నేనే పొడుగు, వయసులో కూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలిన వాళ్ళెవ్వరికీ తెలియని విద్య ఒకటి నాకు తెలుసు. అదేమిటంటే చచ్చినా నోరు విప్పకపోవడం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్ళు నోరు మూసుకో వెధవా, నోరు మూసుకో అనేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో మాట్లాడరాదనో నాకు తెలియదు. నేను మాత్రం నోరు మూసుకోవడం నేర్చుకున్నా. ఒకరోజు సాయంకాలం క్లాసులో మా మాస్టారు పిల్లకాయల్ని ఏం కథ చెప్పమన్నారు అని అడిగారు. పిల్లకాయలు ఎవ్వరూ మాట్లాడలేదు. నా పక్కన ఉన్న పిల్లవాడు నా చెవిలో మాయలేడి కథ చెప్పమని అడుగు అని రహస్యంగా ఊదాడు. మాస్టారు మాయలేడి కథ చెప్పండి అన్నాను. ఎందుకో కానీ పిల్లకాయలంతా గొల్లున నవ్వారు. మాస్టర్ కళ్ళు చింతనిప్పుల వలె అయ్యాయి. ఆయన పళ్ళు పటపటా కొరుకుతూ అంబశక్తికి మళ్ళీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ చేతిలో బెత్తం ఊపుతూ కోతి వెధవ బద్మాష్ అని తిడుతూ నా మీదకి వచ్చారు. ఎన్ని దెబ్బలు తిన్నానో నేను లెక్క పెట్టలేదు. ఆ దెబ్బలతో ఆయన కోపం తీరిందో లేదో తెలియదు. అసలు ఆయన నన్ను ఎందుకు కొట్టింది, నేనేం తప్పు చేసింది కూడా నేను ఎరగను. వాచిన కళ్ళతో బూరెలాగా పొంగిన వీపుతో ఇంటికి వెళ్ళేటప్పుడు మా క్లాసు పిల్లకాయ ఒకడు నాతో చెప్పాడు. మాస్టారు పేరు రమణయ్యట.
ఆయన చకచక ఎవరికీ అందకుండా నడుస్తాడట. అందుచేత ఆయనకు మాయలేడి అనే పేరు పెట్టారట. అందుకనే ఆ పేరంటే ఆయనకి కోపం. మర్నాడు నాకు బడికి పోవడానికి బుద్ధి పుట్టలేదు. కానీ మా నాన్న మొట్టికాయల కంటే పంతులు గారి బెత్తమే నయమని వెళ్ళాను. మాస్టారు నిన్న అనవసరంగా నన్ను కొట్టినందుకు ఇవాళ చాలా బాగా చూశారు. ఇవాళ మాస్టర్కి డ్రాయింగ్ బొమ్మ వేయబుద్దయింది. చాక్ పీస్ తీసుకొని తేలు బొమ్మ వేస్తూ ఉండగా ఆయనకు పొడుం పేల్చాల్సిన అవసరం వచ్చింది. పొడుం డబ్బీ తీసి చూస్తే అందులో పొడుం లేదు. ఆయన నా కేసి చూసి నవ్వి ఎంతో ఆపేక్షగా ఒరే నాయనా రాముడు ఇలారా అన్నాడు. నాకు చెమటలు పోశాయి. కాళ్ళు వణుకుతూ ఆయన దగ్గరికి వెళ్ళా. ఒరే అబ్బాయి, ఈ పక్క దుకాణానికి వెళ్ళి ఒక అర్ధనా నస్యం వేయించుకురాగలవు అన్నాడు. వేయించుకొస్తానండి. నాకు దుకాణాలకు వెళ్ళడం అలవాటే. మా వీధిలో వాళ్ళందరికీ సరుకులు నేనే తెచ్చి పెడతాను, ఇవ్వండి అన్నాను ఉత్సాహంతో. ఆయన దగ్గర పొడుము డబ్బీతో పాటు 2 కాసులు తీసుకొని బయటికి పరిగెత్తాను. దుకాణం వాడికి పొడుము డబ్బీ డబ్బులు ఇచ్చి పక్కనే గారడీ జరుగుతూ ఉంటే తొంగి చూశాను. గారడీ వాడు తురకంలో ఏదో చెప్తున్నాడు. తురకం మీన్స్ హిందీ. వాడితో ఇంకొకడు పాడుతూ డోలు కొడుతూ ఉన్నాడు. ఓ అబ్బాయిలు, మీలో ధైర్యం గలవాడెవరైనా ఇట్లా రండి అని గారడీవాడు పిలిచాడు. ఎవరూ రాలేదు. గారడీ వాళ్ళ కళ్ళు నా మీద పడ్డాయి. నా మనసు ఊగిపోయింది వెళ్ళాలని. కానీ మాస్టర్ పొడుం డబ్బీ బెత్తము జ్ఞాపకం వచ్చి గబగబా దుకాణం దగ్గరికి పోయి అక్కడ ఉన్న డబ్బీ తీసుకుని బడికి పరిగెత్తా. డబ్బీ మాస్టర్ బల్ల మీద పెట్టి మళ్ళీ నా చోట్లో నేను కూర్చున్నాను. మాస్టారు తేలు బొమ్మ వేసి బల్ల దగ్గరికి వచ్చి చూసుకునేసరికి బల్ల మీద నిప్పు పెట్టే ఉంది. ఇదేమిటి అని దాన్ని తెరిచి చూసేసరికి అందులో నుంచి ఒక తేలుపిల్ల బయటికి వచ్చింది. రాముడు మాస్టార్కి తేలుపిల్ల బహుమానం తెచ్చాడు అని క్లాసులో పిల్లకాయలు అరిచారు. నా వీపు చెడింది అనుకున్నా. పొడుమేదిరా రాముడు అని అయ్యవారు అడిగారు. అప్పుడు నాకు తెలిసింది నేను పొడుము డబ్బీకి మారుగా ఎవరో అల్లరి పిల్లకాయ పెట్టిన నిప్పు పెట్టె తెచ్చానని. ఇప్పుడే వెళ్ళి క్షణంలో తెస్తానండి అంటూ మళ్ళీ దుకాణానికి దౌడు తీశాను. నా స్థితిని కనిపెట్టిన దుకాణదారు నన్ను చాలాసేపు ఏడిపించి నా చేత నీళ్లు తెప్పించి దుకాణం ఊడిపించి ఆఖరికి డబ్బీ ఇచ్చి పంపించాడు. ఆ విధంగా ఆ రోజుని భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు దెబ్బలు తప్పాయి. పొద్దునే లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటూ సంతోషంగా గడిపాను. ఇది ఒక చిన్న రాముడి కథ అండి. ఈరోజుకి కథ సమాప్తం. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.